జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రచార ప్రసార సాధనాల్లో ఇప్పుడు కనబడతాయి. అధికారికంగా ప్రకటించబడలేదు. ఏదైనప్పటికీ కూడా నా పేరు వస్తున్నందుకు, నా పేరు పరిశీలన ఉన్నందుకు జాతీయ అధిష్టానానికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పార్టీని అధికార దిశలో తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇస్తే అది అందరినీ, అంటే చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, కార్యకర్తల్ని అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయేటటువంటి పార్టీని ముందు తీసుకుపోయి రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలు కానీ, రేపు కొన్ని రోజులకు జరిగిపోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, లేకపోతే తెలంగాణ శాసన సభ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అనేటటువంటి ఒక లక్ష్యంతోనే పార్టీ కోసం పనిచేస్తాము. అందరం కలిసి ఆ దిశలో కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను అధిష్టానానికి మాటిస్తా ఉన్నాను. రెండో విషయం, ఈరోజు తెలంగాణలో ప్రజలు కూడా బీజేపీని కోరుతా ఉన్నారు. తెలంగాణ ఒక ప్రజల ఆకాంక్ష మేరకై బీజేపీ కూడా అదేవిధంగా ప్రజా సమస్యలను తీసుకొని వారి పక్షాన ఉండి ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.